హలో, వెల్కమ్ టు డే 5 ఆఫ్ టాప్ ట్రెండింగ్ కెరీర్ పాత్స్ ఇన్ ఐటీ. సో ఈ రోజు మనం డిస్కస్ చేసే కెరీర్ పాత్ వచ్చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ. అసలు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి భయ్ అంటే ఇట్స్ జస్ట్ నథింగ్ బట్ డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీ. చాలా సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేశారు అనుకోండి. ట్రిప్ మొత్తంలో ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి మనీ పే చేశాడు అనుకోండి. ఎలాగంటే ట్రిప్ మొత్తంలో ఒకడు అందరు ఫుడ్ కోసం మనీ పే చేశాడు, ఇంకొకడు ట్రాన్స్పోర్ట్ కోసం మనీ పే చేశాడు, ఇంకొకడు స్టేకి పే చేశాడు. అలాగనమాట. తర్వాత ట్రిప్ అయిపోయాక ఎవరి మనీ వాళ్ళు కరెక్ట్ గా స్ప్లిట్టింగ్ చేసుకుందాం, కరెక్ట్ గా సెటిలింగ్ చేసుకుందాం అనుకున్నారు. ఎవరెవరు ఎంత ఒకళ్ళొకరికి ఇచ్చుకోవాలో కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయడానికి ఆ గ్రూప్ లోనే ఒకడు ముందుకు వచ్చి నోట్ బుక్ లో రాస్తున్నాడు అనుకోండి. సో ఆ నోట్ బుక్ మెయింటైన్ చేసేది ఆడొక్కడు మాత్రం. సో వాడు రాసే దాంట్లో పొరపాటు మిస్టేక్స్ రావచ్చు, ఆరు వాంటెడ్ గా వాడే మ్యానిపులేషన్ చేయొచ్చు, ఆరు ఏమైనా జరగచ్చు. ఫ్రెండ్స్ అలా చేసుకుంటారని కాదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఓకే, ఇప్పుడు బ్లాక్ చైన్ లో ఏం జరుగుతుందంటే ఆ నోట్ బుక్ కాపీ అందరి దగ్గర ఉంటుంది. ప్రతి ఫ్రెండ్ దగ్గర సేమ్ నోట్ బుక్ కాపీ ఉంటుంది. ఆ ఫ్రెండ్స్ గ్రూప్ ఇప్పుడు ఒక నెట్వర్క్ లాగా అనమాట. ఇప్పుడు ఆ నోట్ బుక్ లో ఏదైనా ఎంట్రీ చేయాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఇంకొకటికి 1000 రూపీస్ ఇవ్వాలి. దీన్ని ఆ నోట్ బుక్ లోకి ఎంట్రీ చేయాలి. ఆ నెట్వర్క్ లో ఉన్న వాళ్ళందరికీ రిక్వెస్ట్ వెళ్తుంది. అప్పుడు నెట్వర్క్ లో ఉన్న అందరూ ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తే మాత్రమే ఆ నోట్ బుక్ లోకి ఎంట్రీ యాడ్ అవుతుంది. బ్లాక్ చైన్ నేమ్ ఎందుకు వచ్చిందంటే ఇట్స్ లైక్ చైన్ ఆఫ్ బ్లాక్స్. డేటా అనేది బ్లాక్స్ లో స్టోర్ అవుతుంది. వన్స్ డేటా అనేది ఒక బ్లాక్ లో స్టోర్ అయిందంటే దాన్ని చేంజ్ చేయడం చాలా డిఫికల్ట్ అండ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రతి బ్లాక్ ప్రీవియస్ బ్లాక్ తో క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా చాలా సెక్యూర్ గా నెట్వర్క్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కనబడేలా ట్రాన్స్పరెంట్ గా ఎవరి దగ్గర లీడర్షిప్ ఆర్ అథారిటీ లేకుండా డిసెంట్రలైజ్డ్ గా ఉంటది బ్లాక్ చైన్ అన్నది. జస్ట్ ఇమాజిన్ గవర్నమెంట్ ఇటువంటి టెక్నాలజీని స్టేట్ బడ్జెట్స్ లోని, సెంట్రల్ బడ్జెట్స్ లోని, ఫైనాన్షియల్ రెవెన్యూస్ లోని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎలా ఉండేది? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సో గవర్నమెంట్ ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి టైం పడుతుంది. సర్లేదు పక్కన పెడితే చాలా కంపెనీస్ బ్లాక్ చైన్ ని యూజ్ చేస్తున్నాయి, యూజ్ చేయబోతున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ 1990s నుంచి ఉంది. బట్ దీని అసలైన బూమ్ స్టార్ట్ అయింది బిట్ కాయిన్ బూమ్ స్టార్ట్ అయినాక. బిట్ కాయిన్ ఇస్ క్రిప్టో కరెన్సీ విచ్ వాస్ బిల్డ్ బై బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకొని చూస్తే బ్లాక్ చైన్ ఈజ్ అల్టిమేట్ గేమ్ చేంజింగ్ కెరీర్ పాత్ ఇన్ ఐటీ. సో దీని రోడ్ మ్యాప్ అండ్ ఫ్రీ రిసోర్సెస్ ఉన్న డాక్యుమెంట్ లింక్ నా బయోలో మెన్షన్ చేసా. ఆ అకౌంట్ కు ఫాలో కొట్టి బ్లాక్ అని కామెంట్ చేయి, నేనే డైరెక్ట్ గా నీకు డిఎం చేస్తా. రీల్ అయితే డెఫినెట్లీ యూస్ఫుల్ అయింది అనుకున్నా. సో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ అకౌంట్ కు ఫాలో కొట్టడం మర్చిపోకండి. ఈ సిరీస్ లో నెక్స్ట్ వచ్చే రీల్ విల్ బి ద లాస్ట్ వన్ అండ్ ఇట్స్ ఏఐ. థ్యాంక్ యూ.